ఎన్నికల నాటికి ఒక జిల్లా అధ్యక్షుడిగా మీ రాజకీయ ప్రణాళిక ఎలా ఉంది? అంటే మీ జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 15 అసెంబ్లీ స్థానాల్లో మెజార్టీ స్థానాలు సాధించడానికి మీరు తీసుకుంటున్న కార్యాచరణ ఏమిటి? నేను ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి సంస్థాగతమైనటువంటి నిర్మాణం మీద ఎక్కువ దృష్టి పెట్టాం. పార్టీ కూడా అదే ఆదేశించింది, మేము కూడా అదే దృష్టి పెట్టాం. అంటే గ్రామ స్థాయి నుంచి పార్టీ కమిటీలు వేయడం, బూత్ కమిటీలు వేయడం, అలాగే పార్టీలో అప్పటి వరకు 2014 వరకు జిల్లా కమిటీ, పూర్తి స్థాయి కమిటీలు కానీ, జిల్లా స్థాయిలో వివిధ విభాగాలకు సంబంధించినటువంటి కమిటీలు కానీ ఏవి కూడా నిర్మాణం జరగలేదు. జిల్లా ప్రెసిడెంట్లు ఉండేవారు, మిగిలిన కార్యకర్తలు ఇవన్నీ జరిగేది. సో ఈ లాస్ట్ 2.5 years నుంచి పార్టీ టోటల్గా సంస్థాగతమైనటువంటి నిర్మాణం చేసాం. ఇప్పుడు బూత్ కమిటీలు కూడా ఇప్పుడు గడప గడపకి కార్యక్రమం అవుతున్నటువంటి తరుణంలో బూత్ కమిటీలు కూడా వేస్తున్నాం. పార్టీ సంస్థాగతంగా నిర్మాణం జరిగినప్పుడు మనకి ఉన్నటువంటి ఓటుని పోలింగ్ స్టేషన్ వరకు తీసుకురాగలిగినటువంటి కార్యకర్తలు ఆ వ్యవస్థని మనం తయారు చేసుకోగలిగితే మన విజయానికి కానీ మన పార్టీ భవిష్యత్తు కానీ ఎక్కడ కూడా లోటు ఉండదు. దాంట్లో 100% మా పార్టీ ఆ సిద్ధాంతాన్ని పార్టీ నమ్ముతుంది. దానికి సంబంధించి పూర్తి వ్యవస్థాగతమైనటువంటి నిర్మాణం పూర్తి స్థాయిలో చేస్తున్నాం. రేపు మా 15 నియోజకవర్గాలు కానివ్వండి, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలు కానీ అది ఉపయోగపడుతుంది. దాని ద్వారానే ఆ పూర్తి వ్యవస్థ, ఆ సంస్థాగత నిర్మాణంతోనే రేపు ఎన్నికలకు కూడా ఫేస్ చేస్తాం. మీ విద్యాభ్యాసం ఎక్కడ కొనసాగిందండి? అది 4-5 స్కూల్స్ చదివాను నేను. చిన్నప్పుడు ఫస్ట్ మా దగ్గర ఉన్నప్పుడు BHPV స్కూల్ అండి. మాకు ఇక్కడ మింది ఎదురుగానే మా కంపెనీ 1 kilometer అక్కడి నుంచి, అందులోనే స్కూల్ పెట్టారు, అది చదివాను. తర్వాత 3rd standard 4th standard హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివాను, HPSలో. నాన్న అప్పుడు ఎమ్మెల్యేగా ఉండేవారు, 2 years చదివాము. చదివిన తర్వాత మళ్ళీ విశాఖపట్నంలో టింపనీ స్కూల్ అని చెప్పి ఉండేది. ఎంతవరకు చదివారు అక్కడ? అక్కడ 8th వరకు అక్కడ చదివా. అక్కడ నేను పేయింగ్ గెస్ట్ కింద ఉండేవాడిని. ఒక టీచర్, ఆంగ్లో ఇండియన్ టీచర్ ఒక ఆవిడ ఉండేవారు. ఇంటి దగ్గర ఉంటే ఈ రాజకీయంతోనే ఈ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది, చదవడానికి అవ్వదని చెప్పి 5 years ఆంగ్లో ఇండియన్ టీచర్ దగ్గర పేయింగ్ గెస్ట్ కింద ఉండి స్కూల్కి వెళ్తూ వస్తున్నాను. 9th 10th JVS అని చెప్పి ఒక స్కూల్ ఉండేది, SSC. 10th వరకు అక్కడ. ఇంటర్మీడియట్ వికాస్, ఇప్పుడు ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉండేది వికాస్ అని. వాళ్ళు +1 +2 ఇంటర్మీడియట్ అంతా కూడా అక్కడ. ఏం చదివారండి ఇంటర్మీడియట్లో? మీతో ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాలంటే టెన్షన్ ఉంది. ఇంటర్మీడియట్ MPCA ఎంసెట్ ప్రిపేర్ అయ్యాం. ఇదైంది ఇంజనీరింగ్, ఇది అవడం 42,000 అంత ర్యాంక్ వచ్చింది ఎంసెట్లో. చదవలేదా? 42,000 150,000 మంది రాశారు. 42,000 అంటే మంచి ర్యాంకే కదండి. అంటే దానికి ముందు వచ్చిన ర్యాంకులు ఎందుకు చూసుకోవడం లేదు? చూడొచ్చు అని చెప్తున్నాను. మీరు అలాగంటే సరిగ్గా చదవలేదని అంటే 1,00,000 మంది కంటే ఎక్కువ బాగా చదివినట్టు కదా మనం. అంటే ఈ 42,000 ముందు ఉన్నారు, కోరుకుంటారు. ఎవరన్నా ఫస్ట్ ర్యాంక్ రావాలని కోరుకుంటారు కదా ఎవరికైనా. కానీ మరి 42,000 ర్యాంక్ అని వెళ్ళదు, కొద్దిగా అటు ఇటుగా. ఒక రకమైన యావరేజ్ స్టూడెంట్, మరి మంచి బ్రిలియంట్ స్టూడెంట్. ఫస్ట్ క్లాస్ ఇంటర్మీడియట్. ఫస్ట్ క్లాస్, ఓకే, ఫస్ట్ క్లాస్ ఇంటర్మీడియట్. తర్వాత బీటెక్ కాపీలు కొట్టారు అవంతి కాలేజ్లో. కాపీలు కొట్టారు బాగా? లేదు, ఏం లేదా. కాకపోతే పరీక్ష ముందు రోజు మాత్రం చదివేవాళ్ళం. అంటే ముందు రోజు చదివా, 2 రోజులు క్లాస్లో. తర్వాత రోజు చెప్తున్నా, ఎగ్జామ్ అంటే ముందు 2 రోజులు చదివేవాళ్ళం. అంటే దానికి ముందు అంతా ఏం చేస్తాను? బంకు కొట్టేవాళ్ళం. చదవాలంటే అంత కాన్సన్ట్రేటెడ్గా ఇది పెట్టాం కదా జనరల్గా. ఎప్పటికైనా నేను ఎమ్మెల్యే కావాలని ఆలోచించాను. అది మా చిన్నప్పటి నుంచి ఉండేది. చిన్నప్పటి నుంచి మా కాంపోజిషన్స్ ఉండేది కదా, మ్యాథ్స్ ఏంది, ఫిజిక్స్ ఏంది, ఎమ్మెల్యే అయ్యే నేను ఇవన్నీ కాంపోజిషన్స్ ఉంటాయి కదా చిన్నప్పుడు. 5th standard 3rd standard 4th standard 8th standard కాంపోజిషన్స్. వాట్ ఈస్ యువర్ అంబిషన్ అని చెప్పాను. నేను ఎప్పుడు అదే రాసేవాడిని. ఎమ్మెల్యే అన్నది ఐ వాంట్ టు బికమ్ పొలిటీషియన్ అని చెప్పి రాస్తుండేవాడిని. అంటే నాకు అది ఇష్టం. మరి ప్రొఫెషన్ మీకు జర్నలిజం, మీరు కూడా బీకామ్ చదివినట్టున్నారు కదా, మీరు బీకామ్ స్టూడెంట్ కదా. బీకామ్ చదివినా మీ బీకామ్కి నాకు జర్నలిజంకి ఎక్కడ పొంతం లేదు కదా. లేదు, సపరేట్ మీకు ఇది ఇంట్రెస్ట్ మీరు ఇచ్చారు నాకు. అలాగే బీటెక్ చేశాను. బీటెక్ చేసినప్పటికీ మనకి ఇది ఇంట్రెస్ట్. చిన్నతనం అనుకునేవారా ఎమ్మెల్యే అయితే మంచి కారు, గన్మెన్ వస్తుంది, డబ్బులు దానికి సంపాదించు, కాంట్రాక్ట్ లేదండి చెప్తున్నా కదా. కొత్తగా ఇప్పుడు ఉన్నటువంటి కుర్రాళ్ళకి కానీ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఆ రకమైనటువంటి ఆలోచన ఉండొచ్చు. కానీ పూర్వం నుంచి రాజకీయాలు చూసినటువంటి వ్యక్తులుగా, ఆ కుటుంబంలో రాజకీయం చూసినటువంటి వ్యక్తులుగా, తాతల్ని తండ్రులని చూసినటువంటి వ్యక్తులుగా, అంటే ఫ్యామిలీ హైరార్కీ ఉన్నటువంటి వ్యక్తులకి నాకు తెలిసి సహజంగా అటువంటి అభిప్రాయం ఉండదు. ఎందుకంటే వాస్తవాలు ఏంటో తెలుసు, ప్రజల కష్టాలు ఆ సమయంలో చెప్పాను. ఇప్పుడు ఉన్నటువంటి సినిమాల్లో చూపించినటువంటి పరిస్థితులు అయిపోయి. నేను మీ గుడివాడ అమర్నాథ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిని.
మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.